వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో దీనిలో మనం నేషనల్ కరెంట్ అఫైర్స్ని మార్చి 2026కి సంబంధించినటువంటి అంశాలను మనం డిస్కస్ చేసుకోబోతున్నాం దీనిలో. సో అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి అంశం దెవాన్ ఐలాండ్ అనేటువంటిది న్యూస్లో ఉంది. మరి ఎందుకు దెవాన్ ఐలాండ్ అనేటువంటిది న్యూస్లో ఉంది, అదేవిధంగా దెవాన్ ఐలాండ్కి చుట్టూ ఉన్నటువంటి ఐలాండ్స్ ఏమున్నాయి అనేటువంటి అంశాలు మనం మాట్లాడుకుందామండి. సో ముందుగా చూద్దాం, దెవాన్ ఐలాండ్ ఏ దేశానికి చేరువలో ఉంది అంటే కెనడా దేశానికి చేరువలో ఉన్నటువంటిది. అదేవిధంగా దెవాన్ ఐలాండ్కి అతి చేరువలో ఉన్నటువంటి ఇంకొక ఐలాండ్, దాని ద్వీపం అని అంటాం, దాని పేరు కార్న్వాలిస్ ఐలాండ్ అని అంటాం. ఇక్కడ వరకు మనకు మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఇంకా దాని తర్వాత దెవాన్ ఐలాండ్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఇక్కడ పరిశోధనలు చేయబోతూ ఉన్నారు. సో ఆ పరిశోధనలు ఇక్కడ ఎందుకు చేయబోతున్నారు అంటే దానికి రీజన్ మార్స్ గ్రహం పైన, సో అంగారక గ్రహం పైన ఏ విధంగా వాతావరణం ఉంటుందో, ఏ విధంగా న్యాచురల్ వెజిటేషన్ ఉంటుందో, ఏ విధంగా బ్యారన్ ఐలాండ్స్ ఉంటాయో ఆ విధంగా అవన్నీ కూడా ఈ దెవాన్ ఐలాండ్లో ఉంటూ ఉన్నాయి అన్నమాట. అంటే ఇక్కడ మనకి దెవాన్ ఐలాండ్ ఎక్కడ ఉంది, ఫైనల్గా మన భూమి పైన ఉంది. సో మూడవ గ్రహం, సూర్యుని నుంచి మూడవ గ్రహం అయినటువంటి భూమి ఏదైతే ఉందో భూమి పైన దెవాన్ ఐలాండ్ ఉంది. సో దెవాన్ ఐలాండ్లో ఎలా ఉంది, మనకి ఎక్కడైతే పోలార్ రీజియన్స్ అంటే లైక్ ఎక్కడైతే మనకి మార్స్ ప్లానెట్ ఉందో, మార్స్ ప్లానెట్ పైన ఏ విధంగా మనకి ప్రజెంట్ అట్మాస్ఫియర్ ఉందో, ఏ విధంగా మనకి పోలార్ డెజర్ట్ క్లైమేట్ ఉందో, ఏ విధంగా లో ప్రెసిపిటేషన్ ఉందో, ఏ విధంగా వెజిటేషన్ లేదో, ఏ విధంగా బారన్ టెరైన్ ఉందో ఆ విధంగానే సేమ్ ఇదే ప్లేస్లో ఉంటుంది అన్నట్టు. సో అందుకోసమే సైంటిస్టులు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే దెవాన్ ఐలాండ్ని చూస్ చేసుకొని మార్స్ పైన ఏదైతే పరిశోధన చేయాలనుకుంటున్నారో ఆ పరిశోధన అంతా కూడా ఈ ప్రదేశంలో చేస్తారు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. క్లియర్? సో మరి ఇక మార్స్ పైన ఉన్నటువంటి స్వరూపం ఏదైతే ఉందో, భౌగోళిక స్వరూపం కానీ, వాతావరణ స్వరూపం కానీ, న్యాచురల్ వెజిటేషన్ కానీ ఏ విధంగా ఉందో మొత్తం కూడా దెవాన్ ఐలాండ్లో ఉన్నప్పుడు మరి అక్కడికి వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉందా అంటే లేదని చెప్పవచ్చు. అంటే అఫ్కోర్స్ ఎగ్జాక్ట్లీ ఉండదు, బట్ ఇంచుమించు రెసెంబ్లెన్స్లో ఉంటుంది అన్నట్టు. సో అందుకే అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి పరిశోధన చేసేటువంటి ఆలోచనలో మనకి సైంటిస్టులు ఉన్నారు అని చెప్తున్నారు. క్లియర్? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో అందుకే దీన్ని దెవాన్ ఐలాండ్ని ఏమంటామంటే ఇట్ ఈస్ అర్త్స్ క్లోజెస్ట్ న్యాచురల్ ల్యాబొరేటరీ ఫర్ మార్స్ ఎక్స్ప్లోరేషన్గా పిలుస్తూ ఉంటాం. క్లియర్? సో అర్త్కి, భూమికి అతి చేరువలో ఉన్నటువంటిది. అదేవిధంగా ఇది సహజంగా ఏర్పడినటువంటి ల్యాబొరేటరీ, దేనికి సంబంధించి మార్స్ పైన పరిశోధనలు చేయటానికి సంబంధించినటువంటిది. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశమే ఇక్కడ. మరి ఇటీవల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు అంటే లైక్ ఇటీవల వార్తల్లో నిలిచిన దెవాన్ ఐలాండ్ ఏ దేశానికి దగ్గరలో ఉంది అన్నప్పుడు కెనడా దేశం దగ్గరలో ఉంది అన్నట్టు. సో దెవాన్ ఐలాండ్లో ఏ గ్రహానికి సంబంధించి పరిశోధనలు చేస్తూ ఉన్నారు అంటే మార్స్ గ్రహానికి సంబంధించినటువంటి పరిశోధనలను చేస్తూ ఉన్నారు. సో అంగారక గ్రహానికి సంబంధించి పరిశోధనలు చేస్తూ ఉన్నారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. నెక్స్ట్ ఇంకొక అంశం, మెటా వాళ్ళు ఒక సోషల్ నెట్వర్క్ సైట్ని కొనుగోలు చేశారు. దాని పేరే మోల్ట్ బుక్ అని అంటాం. అలాగే అసలు మోల్ట్ బుక్ ఏంటి అంటే ఇట్ ఈస్ సిమిలర్ లైక్ సోషల్ నెట్వర్క్ వెబ్సైట్, సోషల్ నెట్వర్క్ బ్లాగ్. ఎవరికి సంబంధిందో తెలుసా? సో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఏజెంట్స్కి సంబంధించినటువంటి సోషల్ నెట్వర్క్ బ్లాగే ఈ మోల్టా బుక్. సో దానిని మెటా సంస్థ కొనుగోలు చేయడం జరిగింది. సో అలా న్యూస్లో ఉంది. అంటే వీళ్ళు తయారు చేయడం ఉద్దేశం మనుషులకైనా సోషల్ నెట్వర్క్స్ ఉండాల్సింది, మనుషులకైనా సోషల్ నెట్వర్క్ వెబ్సైట్స్ ఉండాల్సింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్కు రిలేషన్షిప్ అవసరం లేదా అనేటువంటి ఉద్దేశంతో ఈ మాల్ట్ బుక్ని తయారు చేశారు. సో దాన్నే మెటా వారు కొనుగోలు చేశారు కూడా. అదొక అంశం. మరి మెటా అనేటువంటి కంపెనీకి ఇంకా ఏమైనా అనుబంధమైనటువంటి కంపెనీస్ ఉన్నాయంటే ఉన్నాయండి. లైక్ ఐ కెన్ సే దట్ ఫేస్బుక్ అనేటువంటిది మెటాకి అనుబంధంగా ఉన్నటువంటి ఒక కంపెనీ. వినో దట్ ఫేస్బుక్ మీ అందరికీ తెలుసు. దాంతోపాటు ఇటీవల మెటాలో జాయిన్ అయినది వాట్సాప్. సో వాట్సాప్ కూడా మెటాలో భాగస్వామ్యం. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ కూడా మెటాలో భాగస్వామ్యం. సో ఈ విధంగా ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు మాల్ట్ బుక్ కూడా మెటాలోకి భాగస్వామ్యంగా జాయిన్ అవడం జరిగింది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు నో హియర్. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఏఐ
ఏజెంట్ సోషల్ నెట్వర్క్ ఏది, సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఏది అనొచ్చు, లైక్ మాల్టా బుక్. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక అంశం ఇక్కడ, UIDAI లాంచెస్ బగ్ బౌంటీ ప్రోగ్రామ్ టు ఫర్దర్ స్ట్రెంథెన్ ఆధార్ సెక్యూరిటీ అనేటువంటి అంశం. సో ఎడిటర్ లైక్ UIDAI ఫుల్ ఫామ్ ఏంటి అండి, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో దీన్ని ఏమంటామండి, సో ఫుల్ ఫామ్ వచ్చేసి యూనిక్ ఐడెంటిఫికేషన్, లైక్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఎక్కడ ఉంటుంది, దీని యొక్క హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో, దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడి వరకు క్లియర్ మనకి, న్యూఢిల్లీలో దాని యొక్క హెడ్ క్వార్టర్ అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే మనకి న్యూఢిల్లీలో హెడ్ క్వార్టర్ అనేటువంటిది ఉందో, సో ఏదైతే ఈ సంస్థ ఉందో, సో వీళ్ళు కొత్త టెక్నాలజీని డెవలప్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఆ టెక్నాలజీ ఒక ఉద్దేశం ఏంటి అంటే, UIDAI వెబ్సైట్ ఏదైతే ఉందో, ఏదైతే సంస్థ ఏదైతే ఉందో ఆధార్ డేటాబేస్ని మేనేజ్ చేస్తుందో, ఆ డేటాబేస్ మేనేజ్కి సంబంధించి ఏదైనా లీకులు అయ్యేటువంటి ఛాన్స్ ఉందా, సో ఏదైనా హ్యాక్ అయ్యేటువంటి ప్రమాదం ఉందా అనేటువంటి అంశాలను వీళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. సో దట్ ఈస్ ద పాయింట్. ఆ బగ్ బౌంటీ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఆధార్ సేవలను పటిష్టంగా అందించటము, ఆధార్ డేటాని లీక్ అవ్వకుండా ఉండే విధంగా చేయటము, ఆధార్ డేటాబేస్కి సరైనటువంటి ఎన్క్రిప్టెడ్ ప్రొటెక్షన్ని ఇచ్చేటువంటి ఉద్దేశమే ఈ యొక్క బగ్ బౌంటీ ప్రోగ్రామ్. సో ఫైనల్గా బగ్ బౌంటీ ప్రోగ్రామ్ని ఏ సంస్థ లాంచ్ చేసింది, UIDAI యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. దేనికోసం, ఆధార్ సేవలను పటిష్టం చేయడానికి లాంచ్ చేయడం జరిగింది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో దీనిలో భాగంగా ఏం చేస్తుంటారంటే, ఎవరైతే ఈ యొక్క టెక్నాలజీ పైన, ఎథికల్ హ్యాకింగ్ పైన, సెక్యూరిటీ రీసెర్చ్ పైన ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళ మొత్తాన్ని కూడా వారి యొక్క సేవలను తీసుకుంటారు. సో తీసుకొని తద్వారా ఆధార్ డేటాబేస్కి సంబంధించి ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో, లీక్స్ ఉన్నాయో దాన్ని అంతా కూడా రెక్టిఫై చేస్తారు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. మరి ఆధార్ కార్డులో ఎన్ని అంకెలు ఉంటాయి చెప్తారా? సో కామెంట్ చేయండి ఆన్సర్. సో హౌ మెనీ డిజిట్స్ విల్ బి దేర్ ఇన్ ఆధార్ నెంబర్? సో ట్రై టు కౌంట్ ఇట్. ఎస్. సో హౌ మెనీ దేవర్ 12 ఇన్ నెంబర్. సో 12 అంకెలు ఉంటుంది ఆధార్ నెంబర్లో. ఇంకొక రీసెంట్గా మనకి ఒక అంశం కనిపిస్తూ ఉంది, అదే లదాఖ్ మ్యాగ్మాటిక్ ఆర్క్ రివీల్స్ టెక్టానిక్ ఎవల్యూషన్ అంటాం. సో లైక్ లదాఖ్ మ్యాగ్మాటిక్ ఆర్క్ రివీల్స్ టెక్టానిక్ ఎవల్యూషన్. సింపుల్గా నేను చెప్తుంటాను. సో మనకి భారతదేశం ఏదైతే ఉందో, సో ఈ భారతదేశంలో ఈ ప్రాంతంలో లదాఖ్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. లదాఖ్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతం. ఆ లదాఖ్లో ఉన్నటువంటి కొండలలో ఒక మ్యాగ్మాటిక్ ఆర్క్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది. సో ఆర్క్ అంటే లైక్ ఈ విధంగా చూడొచ్చు. సో ఈ విధంగా దీన్ని మ్యాగ్మాటిక్ ఆర్క్ అని అంటాం. సో ఇది మనకి కనిపిస్తూ ఉంది అన్నట్టు. సో ఇది కనిపిస్తూ ఉంటే, ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో, సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఏమని అంటే, ఈ యొక్క ప్లేట్స్ అనేటువంటివి, టెక్టానిక్ ప్లేట్స్, దాన్ని భూపలకలు అంటాం. సో భూపలకలు అనేటువంటివి కదులుతూ ఉన్నాయి అనేటువంటి అంశం మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నట్టు. సో ఇది కదలికలు మనం తీసుకుంటే దాదాపు ఇవి 130 మిలియన్ ఇయర్ల క్రితం కదలికలు మొదలైనాయి. దాంతోపాటు ఈ కదలికలలో భాగంగా, కదలికల వలన ఇండియా ప్లేట్ ఏదైతే ఉందో అది వచ్చి మన భారతదేశంకి, అంటే ఇప్పుడున్న మన ఇండియా ప్లేట్ ఏదైతే ఉందో, సో అది ఒకప్పుడు ఆఫ్రికాతో కలిసి ఉండేవాళ్ళం. సో అది కాస్త క్రమేపీ యూరోప్ ఈస్ట్ ప్లేట్ని ఢీకొని ఇక్కడ కన్వర్జెంట్ బౌండరీ ఇంట్రాక్షన్ అవుతుంది. సో మీకు వినడానికి కొత్తగా ఉంది కానీ బట్ నేను చెప్తాను, అది మ్యాప్ రూపంలో నేను చెప్తాను చూడండి ఒకసారి. లైక్ భూమి ఏర్పడినప్పుడు, మన అర్త్ ఏదైతే ఉందో ఏర్పడినప్పుడు భూమి పైన ల్యాండ్ అంతా కూడా ఒక దగ్గరగా ఉండేది. సో ఇదంతా కూడా ల్యాండ్. సో ల్యాండ్ని ఏమని పిలిచామంటే పాంజియా అని పిలిచామండి. వీ వర్ కాల్డ్ దిస్ పాంజియా యాజ్ సూపర్ కాంటినెంట్. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ సూపర్ కాంటినెంట్ అంట. సో అదే పాంజియా అని అంట. ఇక దాని తర్వాత మనం తీసుకుంటే ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ పాంతాలస అని అంటాం. ఇదంతా ల్యాండ్. మనకి బ్లూ కలర్లో కనిపిస్తుంది అదంతా ఏంది, వాటర్ అనమాట.
సో ఈ వాటర్కి ఒక పేరు పెట్టుకున్నాం, దాన్ని పాంతాలస్ అని అంటాం. ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ సూపర్ ఓషన్ అని చెప్తూ ఉంటానండి, సూపర్ ఓషన్. సో ఈ ల్యాండ్ మొత్తాన్ని కూడా పాంజియా అన్న, దాన్ని సూపర్ కాంటినెంట్ అని పిలవచ్చు. సో భూమి అర్త్ మనకు కనిపిస్తూ ఉంది. ఈ అర్త్ లోపల పొరలు ఉంటాయి. లైక్ మీరు జోగ్రఫీలో చదువుకుని ఉంటారు, వరల్డ్ జోగ్రఫీలో. లైక్ అర్త్కి పొరలు ఉంటాయి. లైక్ మన కంటికి కనిపించే పొర కోర్ అని అంటాం. అక్కడ నుంచి లోపలికి పోతే, సో ఇది అర్త్ అనుకుంటే అర్త్ పైన కనిపించేది క్రస్ట్ అని అంటాం. అక్కడ నుంచి లోపలికి పోతే వి విల్ హ్యావ్ మ్యాంటిల్ అని పిలుస్తూ ఉంటాం. అక్కడ నుంచి లోపలికి పోతే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ కోర్ అని మనం పిలుస్తూ ఉంటామండి. సో క్రస్ట్ అంటాం, మ్యాంటిల్ అని అంటాం, అదేవిధంగా కోర్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ విధంగా లోపలికి పోయే కొద్దిగా లేయర్లు వస్తాయి. అయితే క్రస్ట్కి మ్యాంటిల్కి ఒక మధ్యలో ఒక లేయర్ ఉంటుంది. సో దానిని నేను ఏమంటానంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఆస్థెనోస్ఫియర్ అని పిలుస్తూ ఉంటా. ఆస్థెనోస్ఫియర్, ఇది నేను జోగ్రఫీలో నేర్చుకుంటాం మనం. సో ఆస్థెనోస్ఫియర్ అని అంటాం. ఈ ఆస్థెనోస్ఫియర్ అనేటువంటి దాని యొక్క స్టేట్ ఏంటి అంటే సెమీ సాలిడ్ అని అంటాం, లేదా ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ సెమీ లిక్విడ్ అని పిలుస్తా, లేదా నేనేమంటాము అంటే విస్కస్ అని పిలుస్తూ ఉంటా. విస్కస్ మెటీరియల్ అని అంట. అంటే ఎలా అంటే అప్పుడు మీరు ఆముదం చూసుంటారా, ఆముదం పట్టుకుంటే ఎలా ఉంటుంది, అదొక సాలిడ్ కాదు, లిక్విడ్ కాదు. తేనె హనీ పట్టుకుంటే ఎలా ఉంటుంది, లిక్విడ్ కాదు, సాలిడ్ కాదు. సో మధ్యగా అటు ఇటు కాకుండా ఉంటుంది అన్నట్టు. ఆ విధంగానే ఆస్థెనోస్ఫియర్ లేయర్ కూడా ఉంటుంది అన్నట్టు. సో అటు లిక్విడ్ కాదు, సాలిడ్ కాదు ఉంటుంది. సో అట్లాంటి సెమీ సాలిడ్ పైన మెటీరియల్ పైన మనం ఏదైనా ఒక ప్లేట్ లాంటిది పెట్టినప్పుడు ఆ ప్లేట్ ఏమవుతుంది, అటు ఇటు కదులుతుందా లేదా? సో ఖచ్చితంగా కదులుతుంది. సో కాబట్టి ఆ ఆస్థెనోస్ఫియర్లో వచ్చేటువంటి కదలికల వల్ల వాటిని కన్వెక్షనల్ కరెంట్స్, సంవహన ప్రవాహాలు అని అంటాం. సో కన్వెక్షనల్ కరెంట్స్ వలన ఏం జరిగింది అంటే ఈ అర్త్ పైన ఉన్నటువంటి ప్లేట్స్ అన్నీ కూడా ఏవైతే ఒకప్పుడు దగ్గరగా ఉన్నాయో క్రమేపీ విడిపోవటం మొదలవటం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే దాదాపు 25 మిలియన్ల ఇయర్ల క్రితం ఈ ప్లేట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. దాని తర్వాత ఈ ప్లేట్స్ అనేటువంటి ఏమైనాయండి, 150 మిలియన్ ఇయర్స్కు ప్లేట్స్ అనేవి రెండుగా విడిపోయినాయి. ఆ విడిపోయిన పైన పార్ట్ని లారేషియా అని పిలుస్తూ ఉంటాం, కింద పార్ట్ని గోండ్వానా ల్యాండ్ అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు చెప్పండి మన భారతదేశం ఎక్కడుంది? ఇప్పుడు లైక్ ఇక్కడ తీసుకొని చెప్పండి, ఇండియా ఎక్కడుంది? ప్లీజ్ చెక్, ఇండియా ఎక్కడుంది? సో ఈ మ్యాప్లో మనం చూస్తే ఇండియా యొక్క లొకేషన్ వచ్చేసి ఈ ప్రదేశంలో ఉంది. క్లియర్? సో దిస్ యూ కెన్ ఫైండ్ హియర్ ద లొకేషన్ ఆఫ్ ఇండియా హియర్. సో ఇది మనకు కనిపిస్తున్న ఇండియా. సో స్టార్టింగ్లో ఇండియా ఎక్కడుందండి? ఇక్కడ ఉంది. ఇక్కడ నేమ్స్ చూడండి ఒకసారి. స్టార్టింగ్లో ఇండియా ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది ఇండియా. సో ఇండియాకి అతి చేరువలో ఉన్నటువంటి ఖండాలు మనం తీసుకుంటే ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. అంటే ఒకప్పుడు అది ఎప్పుడు దాదాపుగా ఒక 100 మిలియన్ ఇయర్ల క్రితము మన భారతదేశము మనం ఆఫ్రికాతో కలిసి ఉన్నాము, మనం అంటార్కిటికాతో కలిసి ఉన్నాము, మనం ఆస్ట్రేలియాతో కలిసి ఉన్నాము అన్నట్టు. సో దాదాపు 100 మిలియన్ ఇయర్స్ క్రితం. సో క్రమేపీ ఈ పలకలలో కదలికలు అనేటువంటి రావడం ద్వారా ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి భారతదేశము యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుకుంటూ ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశాన్ని ఢీకొట్టింది అన్నట్టు. సో ఏషియా, యూరోప్ ఖండం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని ఢీకొట్టింది. సో ఫైనల్గా ఈరోజు ఇండియా ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. ఎక్కడి నుంచి ఇండియా వచ్చింది? ఇక్కడ నుంచి ఇండియా కదలకుండా ఈ ప్రదేశానికి వచ్చి జాయిన్ అయింది. దట్ ఈస్ ద పాయింట్. సో ఈ రోజున ఇండియా ఉంది. సో అక్కడ ఉన్నటువంటి ఇండియా ఏం చేస్తూ ఉంది? స్టిల్ యూరోప్ ఏషియా ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఢీకొట్టి కన్వర్జెన్స్ బౌండరీ ఇంటరాక్షన్ జరుపుతూ ఉంది. సో అందుకోసమే ఆ రోజున ఇక్కడ హిమాలయాలు ఏర్పడ్డాయి. ఒకప్పుడు హిమాలయాల్లో ఇండియా ఈ ప్రదేశంలో ఉన్నప్పుడు ఇక్కడ హిమాలయాల్లో సో ఇండియా అనేటువంటిది యూరోప్ ఏషియా ఖండాన్ని ఢీకొట్టడం ద్వారానే ఈ రోజున ఇక్కడ హిమాలయాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉన్నాయి. క్లియర్? సో అది మనకి అంశం కనిపిస్తూ ఉంది. సో దీని థియరీనే మనం ఏమంటామంటే ప్లేట్ టెక్టానిక్స్ థియరీ అని అంటాం, లేదా కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అని పిలుస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇదంతా కూడా మీకు వరల్డ్ జియోగ్రఫీలో చెప్తూ ఉంటారు. సో మళ్ళీ ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉంది అంటే ద రీజన్ ఈస్ దట్ ఇక్కడ ఈ ఇండియా ప్లేట్ అనేటువంటిది ఏదైతే ఇక్కడ ఉందో లేదా ఇక్కడ ఉందో ఇది స్టిల్ ఇంకా కదులుతూ ఉంది. ఎక్కడ కదులుతుంది? యూరోప్ ఏషియా ప్లేట్కి ఢీకొట్టి లోపల కదులుతూ ఉంది, చొచ్చుకుపోతూ ఉంది. సో అందుకే న్యూస్లో ఉంది. దానివల్లనే మనకి సాధారణంగా నార్త్ ఇండియాలో ల్యాండ్ స్లైడ్స్ కానీ అర్త్క్వేక్స్ కానీ వస్తూ ఉంటాయి. సో కొండ చర్యలు విరుగుపడతాము, అదేవిధంగా భూమి యొక్క ప్రకంపనలు వస్తూ ఉంటాయి. సో ఇండియా ప్లేట్ అనేటువంటిది మనకి యూరోప్ ఏషియన్ ప్లేట్ని ఢీకొట్టి లోపలికి వెళ్ళటం ద్వారా. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకొక అంశం మనకి న్యూస్లో ఉంది యోగాకి సంబంధించి. లైక్ యోగా 365 క్యాంపైన్ని లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారు?
మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ లాంచ్ చేశారు. ఎక్కడ లాంచ్ చేశారు? మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగాలో లాంచ్ చేశారు. ఇదొక ఇన్స్టిట్యూషన్, అక్కడ లాంచ్ చేశారు. ఎందుకు లాంచ్ చేశారు? ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాగా 2026 మనం గుర్తించుకున్నాము అన్నట్టు, గుర్తించాము. మరి అయితే ఇంతకీ ఇంటర్నేషనల్ యోగా డేని, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించబోతూ ఉన్నాం? 21 జూన్ నిర్వహించబోతూ ఉన్నాం అన్నట్టు. దట్ ఈస్ ద పాయింట్. సో వచ్చేటువంటి 21 జూన్ ఏదైతే ఉందో, ఆ జూన్ పురస్కరించుకొని యోగా 365 క్యాంపైన్ని భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్వహిస్తూ ఉన్నాం. దట్ ఈస్ ద పాయింట్. సో ప్రపంచ దేశాలకు యోగాని తెలియజేసినటువంటి దేశమే మన భారతదేశం. సో ఆ విధంగా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా యోగాని తెలియజేస్తూ ఉన్నాం. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇంకేమున్నాయి అంటే, లైక్ ఇంటర్నేషనల్ యోగా డేని ఏ రోజున జరుపుతూ ఉంటాం? 21 జూన్ జరుపుతూ ఉంటాం. సో మొట్టమొదటిసారిగా 2015లో నిర్వహించాం. అక్కడ నుంచి క్రమేపీ ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ యోగా డేని నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నాం. ఇది ఇంటర్నేషనల్ డే, కేవలం నేషనల్ కాదండి, ఇట్ వాజ్ ఎ ఇంటర్నేషనల్ డే అనమాట. సో దీన్ని మనం నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నాం. మరి ఎందుకు 21 జూనే అనుకున్నారు? ఇంకేదైనా రోజు అనుకోవచ్చు అంటే దానికి కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది. ఆ సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే, ఉన్నటువంటి 365 డేస్లో, సంవత్సరంలో ఉన్నటువంటి 365 రోజులు ఏవైతే ఉందో, ఆ 365 రోజులలో అతిపెద్దగా ఉండే డే టైము, సో హైయెస్ట్ లెంతియెస్ట్ డే టైం ఏ రోజున ఉంటుంది అంటే 21 జూన్ అనమాట. సో ఈ రోజున 21 జూన్న సూర్యకిరణాల ప్రసారణ అనేటువంటిది అత్యధికంగా ఉంటుంది, డే టైం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి సంవత్సరకాలం మొత్తంలో అందుకోసమే 21 జూన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. క్లియర్? సో ఇది ట్రెండింగ్లో ఉన్నటువంటి అంశం. ఇంకొక అంశం మనం చూస్తూ ఉన్నాం, లైక్ వరల్డ్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్షిప్స్. సో ఇది నిర్వహించబోతూ ఉన్నారు. సో అది నిర్వహించేటువంటి దేశం ఎవరో తెలుసా? మన భారతదేశం. సో అది ఆ భారతదేశంలోనే భువనేశ్వర్ ప్రాంతం, సో ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి భువనేశ్వర్ ఏదైతే ఉందో, ఆ భువనేశ్వర్లోనే దీన్ని నిర్వహించబోతూ ఉన్నారు. మరి ఎప్పుడు అంటే 2028లో. దీన్ని సింప్లిఫై చేస్తాను నేను, లైక్ క్వశ్చన్ ఫార్మాట్లో చెప్తుంటాను. లైక్ 2028 గాను వరల్డ్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్షిప్ ఏ నగరంలో నిర్వహించబోతూ ఉన్నారు? భువనేశ్వర్ నగరంలో నిర్వహించబోతూ ఉన్నారు. ఏ రాష్ట్రంలో? ఒడిశాలో. ఏ దేశము? ఇండియా నిర్వహించబోతుంది. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కొన్ని సందర్భాల్లో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వెన్యూస్ అడుగుతూ ఉన్నారు. సో ఏ స్పోర్ట్ అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది, ఏ ప్లేస్లో జరుగుతుంది అనేటువంటి వెన్యూస్ అడుగుతూ ఉన్నారు. కాబట్టి దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో దానికి సంబంధించి తీసుకుంటే భువనేశ్వర్లో మనకి కళింగ స్టేడియం అని ఉంటుంది. సో కళింగ స్టేడియంలో నిర్వహించబోతూ ఉన్నారు. ఇక దానికి సంబంధించిన డెసిషన్ కూడా లైక్ వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది పోలాండ్ దేశంలో ఉన్న తొరూన్ అనేటువంటి ప్రాంతంలో. సో కాబట్టి ఇక్కడ జరిగిన దానిలో మన ప్రతినిధులు కూడా పాల్గొని ఈ యొక్క డెసిషన్ని తీసుకున్నారు. ఇక దీంట్లో ఇంకొక అంశం ఏంటి అంటే, ఇండోర్ 4x400 మీటర్స్ మిక్స్డ్ రిలేని కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఇక మీదట ఈ క్రీడకు సంబంధించి కూడా ఈవెంట్స్ జరగబోతూ ఉన్నాయి. సో అది మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశం అవి. నెక్స్ట్ ఇంకొక అంశం, ఇండియా నోటిఫైస్ న్యూ రూల్స్ టు స్ట్రెంథెన్ టోల్ కంప్లైన్స్. సో ఇక్కడ మనకి టోల్ తెలుసు కదా. సో మనం హైవేల పైన ప్రయాణిస్తూ ఉంటే టోల్ ప్లాజాలు ఉంటూ ఉంటాయి. సో వాళ్ళు ఛార్జ్ అనేటువంటి తీసుకుంటూ ఉంటారు. సో మనం రోడ్ల పైన చేసినందుకు ఆ టోల్ ట్యాక్స్ అనేటువంటిది కలెక్ట్ చేస్తూ ఉంటారు. లైక్ రోడ్ ట్యాక్స్ సపరేట్గా మనం వెహికల్ కొన్నప్పుడు పే చేస్తూ ఉంటాం. ఆ రోడ్ ట్యాక్స్ కాకుండా ఇప్పుడు వెహికల్ పర్చేస్ చేసినప్పుడు మనం దాదాపు 30,000 40,000 డిపెండ్స్ అపాన్ ద కార్ను బట్టి ఆ రోడ్ ట్యాక్స్ అనేటువంటిది పే చేస్తుంటాం. అది కాకుండా ఈ యొక్క హైవేల పైన ప్రయాణం చేసినందుకు ప్రభుత్వము టోల్ ట్యాక్స్ని కలెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆ టోల్ ట్యాక్స్ ఏదైతే ఉందో, టోల్ ట్యాక్స్ యొక్క కలెక్షన్ కోసం పటిష్టమైనటువంటి చట్టాలను తీసుకొస్తూ ఉన్నారు. అదే నేషనల్ హైవే ఫీజ్ రూల్స్ 2026 తీసుకొచ్చారు. సో దాన్ని అనుసరించి ఏం చేస్తూ ఉన్నారంటే, ఈ యొక్క ఫాస్ట్యాగ్ ద్వారా ఏదైతే మన దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారో దాన్ని పటిష్టం చేస్తూ ఉన్నారు. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోవాలి. మరి ఫాస్ట్యాగ్ అనేటువంటిది ఏ టెక్నాలజీ ద్వారా రన్ అవుతుంది అంటే, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ. సో వాట్ ఈస్ ద టెక్నాలజీ దట్ ఈస్ బిహైండ్ ఫాస్ట్యాగ్ అన్నప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ. వి కాల్ ఇట్ యాజ్
RFID అని అంటాం. సో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉన్నారు. ఇక దాని తర్వాత వాహన్ అని పిలుస్తూ ఉంటామండి. వాహన్ అనేటువంటిది ఒక డేటాబేస్. సో వాహన్ అనేటువంటి ఒక డేటాబేస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో దీంట్లో భాగస్వామ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి. సో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏం చేస్తాయంటే ఆ రాష్ట్రాలు కొనుగోలు చేసినటువంటి వాహనాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వాహన్ అనేటువంటి డేటాబేస్లోకి అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ ద పాయింట్. సో ఫైనల్గా వాహన్ అనేటువంటిది ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ డేటాబేస్ ఆఫ్ ఇండియాస్ ఆల్ వెహికల్స్ విచ్ ఆర్ రన్నింగ్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ తర్వాత మనం తీసుకుంటే ఇంకొక సైనిక విన్యాసం మనకి ట్రెండింగ్లో నడుస్తూ ఉంది. దాని పేరే ఎక్సైజ్ అమోఘ్ జ్వాల. సో ఇది ఇండియన్ గవర్నమెంట్, నథింగ్ బట్ ఇండియన్ ఆర్మీ చేస్తూ ఉంది. సో ఇండియన్ ఆర్మీ వారు దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. లైక్ ప్లేస్ వచ్చేసి యూపీలో ఒక ప్లేస్ ఉంటుంది, దాన్ని బాబినా ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్ అని అంటాం. బాబినా ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్ అని అంటాం. సో అక్కడ ఈ యొక్క ఎక్సైజ్ అమోఘ్ జ్వాలని నిర్వహించారు. సో ఎవరు పాల్గొన్నారు? ఇండియన్ ఆర్మీ పాల్గొంది. సో ఎవరు పాల్గొన్నారంటే సో ఇండియన్ ఆర్మీ వారు దీంట్లో పాల్గొనడం జరిగింది. ఓకే. సో దీంట్లో ఇండియన్ ఆర్మీకి సంబంధించి సౌత్ కమాండ్ ఏదైతే ఉందో వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క ఎక్సైజ్ అమోఘ్ జ్వాలని నిర్వహించారు. సో దీని ద్వారా ఏం చేస్తుంటారు అంటే ఫైనల్గా లైక్ ఇండియన్ ఆర్మీకి డ్రిల్ అనేటువంటిది కండక్ట్ చేయటం, మాక్ ఈవెంట్స్, మాక్ ఎక్సైజ్లు కండక్ట్ చేస్తూ ఉంటారు. అంటే లైక్ సిద్ధంగా ఒకవేళ యుద్ధం వస్తే ఏ విధంగా మనం సిద్ధంగా ఉండాలి, ఏ విధంగా యుద్ధం చేయాలనేటువంటివి మాక్ డ్రిల్స్ అన్నీ కూడా ఎట్లాంటి ఈ విధంగా సైనిక విన్యాసాలలో నేర్పిస్తూ ఉంటారు. ఇక దాంతోపాటు దీనిలోనే మనకి ఈ ఎక్సైజ్ అమోఘ్ జ్వాలలోనే లైక్ డ్రోన్ అండ్ ఎనేబుల్డ్ సర్వేలెన్స్ ఎలా చేయాలి, సో డ్రోన్స్ ఉపయోగించి ఏ విధంగా మనం గస్తీ నిర్వహించాలి, భద్రత ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటిది టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ టార్గెట్ ఎక్విజిషన్ ఏంటి, లేదా ఒక టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా ఎక్విజిషన్ చేస్తూ ఉన్నాం, ప్రెసిషన్ టార్గెట్స్ ఎలా చేస్తూ ఉన్నాం, ప్రెసిషన్ స్ట్రైక్స్ అనేటువంటి ఎలా చేస్తూ ఉన్నాం, ఇక దాంతోపాటు హ్యూమన్ ఆపరేషన్స్ ఎలా చేస్తూ ఉన్నాం, వెపన్స్ ఆపరేషన్ ఎలా చేస్తూ ఉన్నాం, మిషన్స్ ఎలా ఆపరేషన్స్ చేస్తూ ఉన్నాం అనేటువంటిది దీనిలో ఇండియన్ ఆర్మీ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ కాల్డ్, సో అదే అమోఘ జ్వాల అనేటువంటి విన్యాసం. నెక్స్ట్ ఇక్కడ ఇండియా లాంచెస్ రిలీఫ్ స్కీమ్ టు సపోర్ట్ ఎక్స్పోర్టర్స్. సో ఎవరైతే ఎగుమతి చేస్తూ ఉన్నారో, ఎవరైతే వివిధ వస్తువులను వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారో వారి యొక్క భద్రత కోసం రిలీఫ్ అనేటువంటి ప్రోగ్రామ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. మరి ఎందుకు లాంచ్ చేశారు, చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఇటీవల మనం చూస్తూ ఉన్నాం యుద్ధం జరుగుతూ ఉంది. సో ప్రపంచ దేశాల్లో ఏదో ఒక కార్నర్లో యుద్ధం అనేటువంటిది జరుగుతూ ఉంది. దానికి కూడా కారణం కూడా మనందరికీ తెలుసు. సో ఏ మనిషి వల్ల, ఎవరి వల్ల యుద్ధాలు అనేటువంటి ప్రపంచ దేశాల్లో జరుగుతున్నాయంటే ఆ వ్యక్తి వల్ల. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే మరి యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భాన మన వస్తువులను ఎగుమతి చేయడానికి కొంచెం ఇష్యూస్ వస్తున్నాయి. లైక్ మ్యారిటైమ్ మూమెంట్లో, మ్యారిటైమ్ ట్రాన్స్పోర్టేషన్లో, సముద్రయానంలో మనకి కొంత ఇష్యూస్ వస్తున్నాయి. సో దానివల్ల భారతదేశానికి చెందినటువంటి నౌకలకు ఇబ్బంది కలుగుతూ ఉంది. సో గూడ్స్ మూమెంట్ అనేటువంటిది తక్కువ అయిపోయింది. సో కాబట్టి ఆ గూడ్స్ మూమెంట్ని ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ ప్రభుత్వము రిలీఫ్ అనేటువంటి ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. అదే రెసిలియన్స్ అండ్ లాజిస్టిక్స్ ఇంటర్వెన్షన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్. క్లియర్. సో ప్రోగ్రామ్ వచ్చేసి రెసిలియన్స్ అండ్ లాజిస్టిక్ ఇంటర్వెన్షన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్ అనేటువంటి ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. సో దీని ద్వారా ఏం చేస్తున్నారు, ఎవరైతే వస్తువులను వివిధ దేశాలకు ఎగుమతి చేస్తారో వారికి సపోర్ట్ అనేటువంటిది ఇస్తారు. అంటే ఏ విధంగా అంటే ఒకవేళ యుద్ధంలో ఏదైనా కారణం వల్ల వాళ్ళకి చెందినటువంటి వస్తువులు కనుక ధ్వంసం అయితే దానికి నష్టపరిహారాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. సో దానికి గాను కొంత నిధిని అలొకేట్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 497 crores 497 కోట్ల మేర నిధిని అలొకేట్ చేయడం జరిగింది. క్లియర్. సో అది స్కీమ్కి సంబంధించినటువంటి అంశం. ఇంకొక అంశం మనకు కనిపిస్తూ ఉంది, ఇండియా వియత్నాం బూస్ట్ ట్రైబల్ డెవలప్మెంట్ కోఆపరేషన్ టైస్. సో మొన్న 20వ తేదీన మార్చ్ 2026లో న్యూఢిల్లీలో ఇండియాకి అదేవిధంగా వియత్నాం దేశానికి చెందినటువంటి ప్రతినిధులు కలిశారు. సో కలిసి కొన్ని అగ్రిమెంట్స్ చేసుకున్నారు. అగ్రిమెంట్స్ ఏంటి అంటే ఒక అగ్రిమెంట్ వచ్చేసి ట్రైబల్ డెవలప్మెంట్కి సంబంధించి, అంటే లైక్ వియత్నాం దేశంలో ఉన్నటువంటి ట్రైబల్స్ కావచ్చు, ఇండియాలో ఉన్నటువంటి ట్రైబల్స్ కావచ్చు, వారి యొక్క అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను ప్రారంభించాలి. దాదాపు ఆ వియత్నాంలో తీసుకుంటే 54 ఎథనిక్ గ్రూప్స్ ఉన్నారు. సో వాళ్ళ యొక్క
పరిరక్షణ చేయటం, వారికి వెల్ఫేర్ మెకానిజాన్ని అందించడం, వారికి కావాల్సినటువంటి అన్ని పాలసీలను వాళ్ళకి అందించేటువంటి ఉద్దేశం అన్నట్టు. ఆ విధంగా మనకి అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇక దాంతోపాటు ఇండియాకి వియత్నాంకి మధ్య ఒక అగ్రిమెంట్ ఉంది. దానినే కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, వ్యూహాత్మకమైనటువంటి సంపూర్ణ వ్యూహాత్మకమైన భాగస్వామ్యం ఒప్పందం అనేటువంటిది గతంలో జరిగి ఉంది. మరి దీనివల్ల ఏం బెనిఫిట్స్ అంటే, ఈ కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, ఒకవేళ అంటే కష్ట సమయాల్లో ఒకరికొకరు ఆదుకోవాలి. లైక్ ఇండియాకి కష్టం వచ్చినప్పుడు వియత్నాం ముందుకు రావాలి, వియత్నాం కష్టం వచ్చినప్పుడు ఇండియా ముందుకు వచ్చి ఆదుకోవాలి, ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య లైక్ సోషల్ రిలేషన్షిప్ కానీ, ఎడ్యుకేషనల్ రిలేషన్షిప్ కానీ, బిజినెస్ రిలేషన్షిప్ కానీ, సో ఎకనామిక్ రిలేషన్షిప్స్ కానీ, పొలిటికల్ రిలేషన్షిప్స్ కానీ డెవలప్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశం అన్నట్టు. మేజర్గా తీసుకునే బిజినెస్ రిలేషన్షిప్స్ అంటాం. ఇక దాంతోపాటు ఇండియాకి వియత్నాంకి మధ్య ఒక పాలసీ ఉంది. దాన్ని వి కాల్ ఇట్ యాజ్ యాక్ట్ ఈస్ట్ పాలసీ. సో యాక్ట్ ఈస్ట్ పాలసీ ద్వారా కూడా సో లైక్ ఇది ఇండియన్ గవర్నమెంట్ గతంలో 2014లో లాంచ్ చేశారు. సో యాక్ట్ ఈస్ట్ పాలసీ ఏంటి అంటే, మనకి ఏదైతే ఈస్టర్న్ కంట్రీస్ ఉన్నాయో ఈస్టర్న్ కంట్రీస్తో స్నేహంగా ఉండేటువంటి పాలసీ. సో ఆ పాలసీలో వియత్నాం కూడా మెంబర్గా ఉంది. క్లియర్. సో ఇది మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.